హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 157. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ చూసినట్లయితే షార్ట్ ఫిలిమ్స్ కామెంట్ చేశారు. ఫీచర్స్ చూసి బైక్ బై చేయాలా లేదా ఇంజిన్ పవర్ చూసి బైక్ బై చేయాలా అని చెప్పేసి. ఫీచర్స్ అండ్ పవర్ అండ్ టార్క్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 1,50,000 రూపీస్లో ఒక వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకున్నారనుకోండి. దాంట్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి 150cc ఏది మంచి పవర్ అండ్ టార్క్ జనరేట్ చేస్తుంది, దాంట్లో మంచి ఫీచర్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు అనేది మొత్తం మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ పర్చేస్ చేయాలి. అంతేగాని మీ ఇంటి పక్కన ఆయన వాడుతున్నారు లేకపోతే మీ ఫ్రెండ్ వాడుతున్నాడు అని చెప్పేసి మీరు గుడ్డిగా నమ్మి వెళ్ళి ఆ వెహికల్ పర్చేస్ చేశారనుకోండి, తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరే ఫేస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కన అయినా ఒక వెహికల్ కొనుక్కొని ఆయన 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదనుకోండి, ఆయనకి రిపేర్లు కూడా రావు, ఆయనకి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అదే వెహికల్ మీరు పర్చేస్ చేసి 100-110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళారనుకోండి, మీకు మైలేజ్ రాదు, అలాగే ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి అనమాట. ఆయనకి రాని ప్రాబ్లమ్స్ కూడా మీకు వస్తాయి. సో అప్పుడు ఆయన వెహికల్ అయితే బాగానే ఉండేది, మీ వెహికల్ అయితే పాడైపోయింది అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ రైడింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సరిగా మెయింటైన్ చేయకపోతే వెహికల్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. చాలామంది పెట్రోల్ తక్కువ ఉన్నా కానీ అట్లాగే పోనిస్తూ ఉంటారు, లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగినా కానీ పోనిస్తారనమాట. ఫస్ట్లో బాగానే ఉండేది కానీ నిదానంగా వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అనమాట, అప్పుడు తిక్కనిగిద్ది. సో అందుకే 100-200 దగ్గర మీరు కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగిన వెంటనే ఒక 200-300 పెట్రోల్ కొట్టి చేసుకోండి. సో తర్వాత మీరు యూజ్ చేసుకోండి. సో ఇట్లా మీరు వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏమున్నాయి ఏంటనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మిస్టర్ సంజయ్ అయితే కామెంట్ చేశారు, బైక్ మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్యాక్టరీ నుంచి షోరూమ్కి ఏదైతే వెహికల్ వస్తుందో అన్ని చెకింగ్స్ అయిపోయిన తర్వాత వెహికల్ అయితే వస్తుంది అనమాట. కానీ ట్రాన్స్పోర్ట్లో వెహికల్ రాసుకొని మేబీ గీతలు అయితే పడచ్చు. మీరు గీతలు మాత్రమే చెక్ చేసుకోండి. సస్పెన్షన్ కానీ టైర్స్ కానీ వీల్స్ కానీ అన్నీ బాగానే పర్ఫామ్ చేస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి అనమాట. అయినా కానీ కొనుక్కునే ముందు మీరు షోరూమ్కి వెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ KTM డ్యూక్ 200 అనుకుందాం. KTM షోరూమ్కి అయితే వెళ్ళండి. అక్కడ ఒక 4-5 డ్యూక్ 200 అయితే ఉంటాయి. మీరు ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బయటికి తీయండి. గీతలు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మ్యాక్సిమం గీతలు అయితే ఉండవు. ఒకవేళ ఉంటే మాత్రం వేరే వెహికల్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత టైర్స్ సస్పెన్షన్ అన్నీ బాగున్నాయో లేదో చెక్ చేసుకుని ఒక చిన్న టెస్ట్ రైడ్ అయితే వెళ్ళరండి. టెస్ట్ రైడ్ వెళ్ళినప్పుడు మీకు అంతా ఓకే అని అనుకుంటేనే మీరు అమౌంట్ పే చేసి ఆ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. సో ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు బ్రో. నాని నెవర్ ఎలోన్ అనే అతను కామెంట్ చేశారు, అన్నయ్య ఇన్స్టాగ్రామ్లో UV ప్రొటెక్షన్ బైక్ రైడింగ్ జాకెట్స్ కోసం అడ్వర్టైజింగ్ చూశాను, అవి తీసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లోనే కాదు, మీరు అమెజాన్లో కూడా టైప్ చేస్తే మీకు చాలా జాకెట్స్ అయితే వస్తాయి అనమాట. జనరల్గా అది ఒక టీషర్ట్ అని చెప్పుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అనమాట. సో మీరు బైక్ రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఎండకి ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోతా ఉండేది కదా, సో అట్లా అవ్వకుండా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ అయితే అమ్ముతా ఉన్నారు. UV ప్రొటెక్షన్ అంటున్నారు కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయో నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. పాలిస్టర్ అయితే ఉంటాయి. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. కొంచెం మనీ యాడ్ చేసుకుని రైడింగ్ జాకెట్ అయితే పర్చేస్ చేయండి, మంచి సేఫ్టీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంద్ర అయితే కామెంట్ చేశారు, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది మెటల్ ట్యాంక్ అండ్ ఫైబర్ ట్యాంక్, టెల్ మీ బ్రో అని చెప్పేసి. మెటల్ ట్యాంక్ ఏంటంటే మనకి లైవ్లో ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం మనకి మెటల్ అయితే ఉండిద్ది. ఫ్యూయల్ డోపింగ్ చేయగానే పెట్రోల్ పోసుకుంటాము. సో అదంతా మెటల్ ట్యాంక్ అనమాట, కొంచెం సాలిడ్ అయితే ఉండిద్ది. అదే ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనుకోండి, లోపల మీకు ఫైబర్ ట్యాంక్ అయితే ఉండిద్ది, చిన్నగా అయితే ఉండిద్ది అనమాట. దాన్ని కవర్ చేస్తూ మీకు ఫైబర్ ప్యానల్స్ అయితే ఉంటాయి. మనం లైవ్లో చూసినప్పుడు అదంతా ఫ్యూయల్ ట్యాంక్ అనుకుంటాము. రైడర్ 125 చూసుకున్నట్లయితే మీకు ఇటు పక్కన రెడ్ కలర్ వెహికల్ అనుకోండి, ఫైబర్ ప్యానల్స్ అయితే ఉంటాయి. మధ్యలో మీకు బ్లాక్ కలర్ ప్యానల్ అయితే ఉండిద్ది కదా, సో అవన్నీ మీకు ప్యానల్స్. దాని లోపల మీకు చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది, వైట్ కలర్లో ఉండిద్ది అనమాట. అది ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంకే. దాంట్లో మీకు 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉండిద్ది. సో ఓవరాల్గా అది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. మీకు ఏరోడైనమిక్ డిజైన్ ప్రకారంగా అయితే ఆ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చేస్తారు, ఆ ప్యానల్స్. సో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మాత్రం మీకు అంత తొందరగా సొట్టల పడవు, సాలిడ్ అయితే ఉండిద్ది. ఎవరైనా సరే మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ప్రిఫర్ చేస్తారు. కానీ వెయిట్ తగ్గించడానికి, కాస్ట్ తగ్గించడానికి చాలా మంది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్తో వెహికల్ అయితే తయారు చేసి తీసుకొస్తా ఉన్నారు అనమాట, అన్ని కంపెనీస్ కూడా. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు ఏదైనా ఒక వెహికల్ నచ్చింది అనుకోండి, దాంట్లో ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నా సరే కాంప్రమైజ్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఆ బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వెహికల్ కాబట్టి అది. నెక్స్ట్ ప్రసాద్ అయితే కామెంట్ చేశారు, చాలా బైక్స్ కి కరెక్ట్ గా సీసీ ఎందుకు ఇవ్వరు, 150cc 149.5cc ఆర్ 125cc 124.5cc అని చెప్పేసి. జనరల్ గా రేసింగ్ రూల్స్ అయితే ఉంటాయి, అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి అనమాట. వాటి ప్రకారంగానే మనకి సీసీ అనేది 124.5cc కానీ 149.5cc కానీ అట్లా అయితే డిజైన్ చేస్తారు వెహికల్స్. అలాగే వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారో
వాల్యూమ్ ఆఫ్ ది బోర్ అండ్ స్ట్రోక్ ని బట్టి కూడా మనకి సీసీ మారుతా ఉండిద్ది. ఒక్కొక్కసారి 124.5 వస్తుంది, ఒక్కొక్కసారి 126 కూడా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినా 110 లో చూసుకున్నట్లయితే 115.4 సీసీ అయితే ఉండిద్ది, అంటే 5.4 సీసీ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. కానీ ఓవరాల్ గా వాళ్ళు 110 సీసీ అనే పిలుస్తారు. సో ఇట్లా ఎప్పుడైనా ప్రీమియం వెహికల్స్ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కొంచెం సీసీ తగ్గిద్ది కాబట్టి మనం కట్టే ట్యాక్స్ కూడా తక్కువ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ M3 అయితే కామెంట్ చేశారు, సెంటర్ స్టాండ్ లేని బైక్లకు సెంటర్ స్టాండ్ పెట్టుకోవాలంటే కుదురుతుందా లేదా అని చెప్పేసి. జనరల్ గా 200cc పైన ఉన్న వెహికల్స్ లో కొన్ని వెహికల్స్ కి అయితే మాత్రం సెంటర్ స్టాండ్ అయితే రిమూవ్ చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే డ్యూక్ 200 లో మీకు సెంటర్ స్టాండ్ అయితే రాదనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న వెహికల్స్ లో కూడా మీకు సెంటర్ స్టాండ్ అయితే రిమూవ్ చేస్తారు. అలాగే ప్రైస్ తగ్గించడానికి, వెయిట్ తగ్గించడానికి కూడా మీకు సెంటర్ స్టాండ్ అయితే రిమూవ్ చేస్తూ ఉంటారనమాట. మీరు కావాలంటే కొన్ని వెహికల్స్ కి ఆప్షన్ అయితే ఉండిద్ది, మీరు ఒరిజినల్ పార్ట్ అయితే పర్చేస్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. కొన్ని వెహికల్స్ కి ఆప్షన్ అయితే ఉండదు అనమాట. అప్పుడు మీరు ప్యాడ్ డాక్ అయితే కొనుక్కొని చైన్ లూబ్ లాంటివి చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది. మీ ఇష్టం, మీ దగ్గర డబ్బులు ఉంటే మీ వెహికల్ కి సెంటర్ స్టాండ్ పెట్టుకునే అవకాశం ఉంటే మీరు కొనుక్కోవచ్చు. నేను రెగ్యులర్ గా సెంటర్ స్టాండ్ వాడతాను అనుకుంటేనే కొనుక్కోండి, లేకపోతే వేస్ట్ గా ఇన్వెస్ట్ చేసి ఆ వెహికల్ లో ఉన్న వెయిట్ అయితే పెంచొద్దు. నెక్స్ట్ ANK క్రియేటివ్ డ్రీమ్స్ అయితే కామెంట్ చేశారు, హై బ్రో డెలివరీ జాబ్స్ కి బెస్ట్ బైక్ సజెస్ట్ చేయండి, సీట్ కంఫర్ట్ అండ్ మైలేజ్ ఉండాలి అని చెప్పేసి. 100 to 110cc లో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, అలాగే 125cc వెహికల్స్ అయితే మీరు పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో రికార్డ్ చేశాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇది చేస్తాను, లేకపోతే మన ఛానల్లో వీడియో కూడా ఉండేది, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్ గా ల్యాంబో అయితే కామెంట్ చేశారు, అన్న నా ఏజ్ 16 ఉంది, ర్యాపిడో ఎలా చేయాలన్నా అని చెప్పేసి. ఖచ్చితంగా మీకు 18 years దాటి ఉండాలి, అలాగే మీకు లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. లైసెన్స్ కావాలంటే ఖచ్చితంగా మీకు 18 years దాటితేనే ఆర్టీఓ వాళ్ళు లైసెన్స్ అయితే ఇస్తారు కదా. ఆ లైసెన్స్ తీసుకొని ర్యాపిడో క్యాప్టెన్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉండిద్ది, ఆ యాప్ లో మీరు ఫోటో అయితే పెట్టాల్సి ఉండిద్ది, మీరు సెల్ఫీ దిగాలి. దాని తర్వాత మీ వెహికల్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ RC ఉండిద్ది కదా, అవన్నీ ఫొటోస్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత మీకు అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారనమాట. దాని తర్వాత మీరు హ్యాపీగా ర్యాపిడో అయితే యూజ్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒక 2 years అయితే వెయిట్ చేయండి బ్రో. ఇది ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.